నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే. ఇక నేను మొన్న పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను కదండి. మా పిల్లలకి అంటే మా చిన్నోనికి పుట్టు వెంట్రుకలు తీయడానికి కుందారం మల్లన్న టెంపుల్ వెళ్తున్నామని, దానికి కంటిన్యూషన్ వీడియో ఇది పార్ట్ 2. ఆ పార్ట్ 1లోనైతే నేను మొత్తము అంటే మేము ఏం లగేజ్ ప్యాక్ చేసుకున్నాము, అంటే మా ఇంట్లో హడావిడి ఏ విధంగా ఉంది, మేము ఎట్లా వెళ్ళినామో అదంతా పోస్ట్ చేశాను. అంటే నెక్స్ట్ ఈ పార్ట్ 2లో మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మేము ఏమేమి ప్రిపేర్ చేసినాము, అంటే అక్కడ టెంపుల్ కాడ బోనాలు ఎట్లా పోసుకున్నాము, అదంతా ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఇక్కడే మల్లన్న టెంపుల్ ఎంత ఫేమస్ అవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ విలేజ్ అయితే మా విలేజ్కి జస్ట్ 20 మినిట్స్లో రీచ్ అయిపోతాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే మంచిగా వాటర్ ఉంటాయి, కాళ్ళు అవన్నీ కడుక్కొని ఆ తర్వాత ఇక మన టెంపుల్ చుట్టూరు మొత్తం ప్లేసెస్ ఉంటాయి అన్నట్టు, చెట్లు చేమలతోని. ఇక మనకి ఇక్కడ నచ్చిన ప్లేస్లో వండుకోవచ్చు. ఇక మేము వెళ్ళింది సీజన్ అంటే శివరాత్రి ముందట కాబట్టి ఆ జనాలు ఎక్కువ ఉన్నారన్నట్టు. ఈ టెంపుల్కి మెయిన్గా బుధవారం ఆదివారం జనాలు ఎక్కువగా వస్తారు. అంటే ఇక్కడ మన బోనం పోసుకోవడము లేకపోతే పట్నాలు వేయించడము ఇట్లా. అందుకోసమని ఇక మేము వచ్చిన రోజు అయితే పబ్లిక్ చాలామంది ఉన్నారు. ఇక మా మొత్తానికైతే ఫస్ట్ ట్రిప్లో మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక ప్లేస్ అయితే వెతికి అక్కడనైతే కూర్చోండి బోనాలు అయితే స్టార్ట్ చేసిర్రు. ఇక నా బిడ్డ ఫస్ట్ ట్రిప్కే వచ్చింది. ఇక అది మొత్తం తిండి మీద పడ్డది అన్నట్టు. ఇక ఎట్లా మమ్మీ లేదు దాన్ని అనేటోళ్ళు ఎవ్వరు లేరు అని చిప్స్ ప్యాకెట్లు అవి కొనుక్కొని నేను వచ్చే వరకు మంచిగా తినుకుంటూ కూర్చున్నది. ఇక నేనైతే ఇక్కడ దేవుని కోసం అయితే బంతిపూలు దండ కూర్చుదామని చూస్తాన్నా. ఇక మా వాళ్ళేమో సూది తెత్తే దారం తేలేదు, దారం తెత్తే సూది తేలేదు. అప్పటికే పక్కోళ్ళను అగ్గిపెట్టి అడకొచ్చిండ్రట. ఇప్పుడు దారం దొరుకుతలేదు. ఇక మా ఆడబిడ్డ పోయి దారం తీసుకొని వచ్చింది. ఇక నెక్స్ట్ సూది కూడా లేదు. ఆ తర్వాత ఇంక ఉన్నాయని అడిగితే ఏమని అనుకుంటారా అని వెనక ముందు వేసి లాస్ట్కి అత్తి ఇక నేను పోయి మళ్ళీ సూది తీసుకొని వచ్చి ఇక దేవునికి అయితే మాల గుచ్చినాం అన్నట్టు. ఇక మల్లన్న దేవునికి బంతిపూలు అంటే ఎంత ఇష్టమో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మా పెద్ద యారాలు అయితే మొత్తం బోనాలు ప్రిపేర్ చేస్తుంది. ఇక కాలు అట్లా పెట్టుకుందని అనుకోకుర్రి, కాలు కొంచెం పాపం పెయిన్ ఉన్నది. ఆ మాత్రం అట్లా పెట్టుకొనైనా చేస్తుంది. ఇక ఎక్కడికి వెళ్ళిన డ్యూటీ మాత్రం ఇక మా అత్తమ్మది మా పెద్ద ఏరాలదే బోనాల డ్యూటీ. మిగతా వర్క్స్ మొత్తము ఇక కడిగేయడము అవన్నీ కూరగాయలు తుంచడము అవన్నీ ఇక మా డ్యూటీలు ఉంటాయి. ఈరోజైతే మెయిన్గా అంటే 5 తీర్ల కూరగాయలు కలిపి కర్రీ చేస్తారు అన్నట్టు. మల్లన్నకి చప్పటి కూర అది ఇష్టం అంట. ఇక చిక్కుడుకాయలు, వంకాయ, కాకరకాయ, అందులోనే ఇంత సోరకాయ, గుమ్మడికాయ అట్లా టమాటాలు అట్లా వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవిటిని కలిపి మిక్స్డ్ కర్రీ చేస్తారు. ఇక ఈ టెంపుల్లోనైతే పట్నాలు వేయించుకుంటున్నారు కొంతమంది మాకన్నా ముందే. ఇక వాళ్ళవి అక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఆ లోపైతే మేము బోనం ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ కనబడేది అల్లుబండ. ఈ చాలామంది ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ఏమన్నా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఆ అల్లుబండ దగ్గర మన అల్లు వేయించుకుంటారు అన్నట్టు. మన వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని ఏమంటారో నాకు కొంచెం ఐడియా వస్తలేదు కానీ వాళ్ళన్నది ఈ అల్లుబండ దగ్గర కూర్చోబెట్టి మొత్తం పూజ లెక్కలే చేస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అవన్నీ పోయేటట్టు. ఇక్కడనైతే మొత్తం ముడుపులే కట్టి ఉంటాయి ప్రతి ఒక్క చెట్టుకు. మేము కూడా మా మ్యారేజ్ కొత్తలో ఇక్కడ ముడుపు కట్టినాం అన్నట్టు. అంటే ఈ దేవుని దగ్గరికి వచ్చి ఏదన్నా కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతాయని అందరు నమ్ముతారు. నేను నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మల్లన్న టెంపుల్ ఉంటుంది అంటే అట్లా అని కొమరవెల్లి మల్లన్న అట్లా తెలుసు. కాకపోతే విలేజ్ దగ్గరలో ఇట్లా మల్లన్న టెంపుల్ ఉంటుందని నాకైతే నిజంగా తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడనైతే ముడుపు కట్టుకున్నాము. తర్వాత ఇక మా చిన్నది వచ్చింది కడుపులోకి. ఇక అక్కడ వచ్చేటప్పుడే కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం అన్నట్టు, కారా ప్యాకెట్స్, తర్వాత తినడానికి ఇంకా థమ్స్అప్, స్ప్రైట్ అలాంటివి. ఇక మా ఆయన అయితే ఎక్కడికి పోయినా నీ వీడియోలో గొడవనైనా తినేటివి కూడా తీస్తావానే అని ఒక్క చూపు చూసిండు. ఇక సైలెంట్గా ఉన్నాడు. ఇక నా పని నేను చేసుకుంటానా, ఎవరేమన్నా పట్టించుకుంటలేను. ఇక నా డ్యూటీ ఏంటంటే మా చిన్నోన్ని అప్పుడప్పుడు ఎత్తుకోవడము, ఇక ఇవన్నీ షూట్ చేసుకుంటా అటు ఇటు తిరుక్కుంటూ టెంపుల్ అయితే ఫస్ట్లో ఇదంతా ఇట్లా లేకుండే. మేము ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంత మట్టితోని ఇట్లా అంటే హైట్లో లేకుండే, మొత్తం కిందికి ఉంటుండే ప్లేస్. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా మొత్తం కన్స్ట్రక్షన్ చేసిర్రు, కలర్స్ వేసి మంచిగా నీట్గా చేసిర్రు టెంపుల్ని అయితే.
ఇక మా ఇక్కడ ఎరాలైతే కూర కొంచెం అడగంటింది. ఇక ఇంకో పెద్ద తట్టలేత్తంది. ఇక అక్కడ ఉండి ఒకరు కామెంట్ చేస్తారు, ఆ చిక్కుడుకాయ కూరకు జిట్టు తలుగుతుంది కావచ్చు, ఏమైనా కప్పుర్రి కప్పుర్రి అని. ఇక మా అత్తమ్మ అంటాను, గుడికే వచ్చినాము ఈ గుళ్ళకి కూడా ఏం జిట్టు తలుగుతుంది, అంత దేవుడే చూసుకుంటాడు, ఎవరికి ఏం కాదు, కడుపులు నొయ్యాయి ఏం నొయ్యాయి, మంచిగా ఉంటామని చెప్తాంది. ఇక ఈ కర్రీని అయితే సప్పటి కూర అంటే పోపు పెట్టకముందు బోనాలల్లో ఆ 2 బోనాలలో కర్రీని తీస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఈ కర్రీ మొత్తం పోపు పెట్టుకుంటాము. ఇక పిల్లలు వాళ్ళు వట్టి కర్రీ తినడానికి ఇష్టపడరు, అందుకే దేవునికి చప్పటి కూర, మాకేమో పోపు పెట్టి ఆ తర్వాత వేసుకొని తింటాం అన్నట్టు. ఇక అందరు కలిసి ఇట్లనే పని మొత్తము మనిషికొక పని చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేసరికి అసలు ఆ పని చేసినట్టే అనిపించదు, అక్కడ చూడంగానే టైం అయిపోతుంది, మంచి ఎంజాయ్ అనిపిస్తుంది. ఇక మా పిల్లలకైతే ఇష్టారాజ్యం అవుతుంది. అక్కడ దగ్గరలోనే అన్నీ కొనుక్కోవడానికి ఉన్నాయి అన్నట్టు. ఇక వాళ్ళు ఎట్లా అంటే అట్లా రేట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అది కూడా క్లిప్ యాడ్ చేస్తా. ఇక మా అత్తమ్మనైతే దేవునికి అక్కడ కుంకుమ పసుపు వేయడానికి అలుకుతుంది. ఇక ఎక్కడికి పోయినా ఈ డ్యూటీ మాత్రం తప్పుతలేదు. నా బిడ్డకు ముందే మొత్తం జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఇక అప్పటికే హాస్పిటల్ వెళ్ళొచ్చినామని చెప్పిన కదా పార్ట్ 1లో. ఇక సిరప్లు ఇక్కడికి కూడా తీసుకొని వచ్చిన, ఎందుకంటే అవి పోయకపోతే ఇంకెక్కువ అవుతుంది. ఎట్లాగో మనం వేరే జాతరలు ఇట్లా ప్లేస్లకు వెళ్ళినామంటే ఆ డస్ట్కి ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు సరిగ్గా అంటే బయట తిండి ఎక్కువ తింటారు, చిప్స్ అవి ఇవి, వాటికి ఇంకెక్కువ అవుతుంది అని తీసుకొచ్చినాయి ఇక సిరప్స్. ఇక వాళ్ళ తాత వచ్చిండైతే వాళ్ళ తాతను చూసి మస్తు ఎగ్జైట్ అయిపోతారు, అన్ని కొనుక్కునే చూపెడుతుంది నా బిడ్డ. ఇక మా మామయ్య అయితే అప్పట్లో ఎప్పుడో వచ్చిండు ఈ టెంపుల్కి, అంటే కన్స్ట్రక్షన్ ఏం జరగకముందు. ఇక అందుకే మొత్తం అబ్జర్వ్ చేస్తాడు అన్నట్టు టెంపుల్ని, భలే అయిందని మొత్తం చూసుకుంటా అటు ఇటు అబ్జర్వ్ చేస్తాడు. ఇక ఎక్కడ జనాలు అక్కడనే మంచిగా వండుకుంటారు వంటలను అయితే బోనాల్ని, ఎక్కడ చూసినా మొత్తం పబ్లికే ఉన్నది. ఇక వీళ్ళైతే బయట చిప్స్ ఉన్న పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే అమ్ముతారు. ఇక ఎట్లా పిల్లలు ఎవి పడితే అవి కొంటారని ఒక్కొక్క ఐటెంకు రేటు చెప్తారంటే ఆ చిప్స్ ప్యాకెట్కి 40 రూపీస్ అంట. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న బెలూన్స్ అవి ఇవి దేన్ని చూసినా ఓ 10 రూపీస్ ఐటమ్స్ అయితే లేవు, మొత్తం 20లు 40లు ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇక మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక కొబ్బరికాయ కూడా 40 రూపీస్ అంట. మా అమ్మ ఇక గొడవ పెట్టుకున్నది, 40 రూపాయలు తీసుకుంటాను, అగరబత్తి వేస్తలేవు, ఏది కుంకుమ లేదు పసుపు లేదు అనుకుంటే అట్లనే కొంచెం ఇష్యూ వేసుకున్నది. ఇక్కడనైతే మన దేవుంది బెల్లం అయితే పంచి పెడుతున్నారు, పలారం అన్నట్టు. ఈ ఒక అమ్మున్న ఒక అక్క పంచి పెడితే మేము అందరం అయితే ఆ పలారాన్ని తీసుకుంటున్నాం, మల్లన్న పలారము. ఇక నా చిన్నప్పుడైతే అసలు టెంపుల్స్లలో ఎవరైనా పలారం పంచి పెడితే అస్సలు తీసుకోకపోదుము. ఏమో అప్పట్లో వెనకట అంతుండే అన్నట్టు, అవి ఇవి తీసుకుంటే అవి తలుగుతాయి ఇవి తలుగుతాయి, ఎవరు పెట్టినవి తీసుకోవద్దు అట్లా ఇట్లా అంటే మేము అసలు పలారమే తీసుకోపోతుంటేమి. ఇక్కడ అత్తమ్మల కన్నా అయితే అందరు తీసుకుంటారు, మంచిగా అప్పటి నుంచి అలవాటు అయిపోయినా నేను కూడా. ఇక మేము పట్నం వేయించుకునే రోజైతే ఇంకా మాకన్నా ముందు 8 మెంబర్స్ ఉండే వేయించుకునేటోళ్ళు, వాళ్ళందరికీ కలిపి ఒకటేసారి వేసిండ్రు. అంటే అప్పటికే కొంతమంది కేసేసారు పట్నము. ఇంకా మాకన్నా ముందు ఇంకా 8 మెంబర్స్ ఉంటే వాళ్ళందరికీ విడివిడిగా కాకుండా మొత్తం ఒకటే దగ్గర వేసేసారు. ఆ తర్వాత ఇంకా 2 ఉన్నారు లైన్లో, ఇక నెక్స్ట్ మాకేస్తారు అన్నట్టు పట్నము. ఇక మేము ఒక్కరం సింగిల్గా వేయించుకుందామని కొంచెం వెయిట్ చేసినాము, ఆలోపు ఎట్లా బోనాలు అవి అయిపోతాయని. ఎట్లాగో ఇప్పుడు టైం ఆల్రెడీ ఈవినింగ్ 5 అట్లా అవుతుంది. ఇక మా అయితే బోనాలు అవన్నీ వండడం అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇక గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తున్నాం అన్నట్టు, 5 ప్రదక్షిణాలు చేయాలని. ఇక మా చిన్నోనికైతే నేను నార్మల్ డ్రెస్ వేసిన, అంటే మనం టెంపుల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి అబ్బా మరీ ఇట్లుండాలి అట్లా ఉండాలా అని అన్ని వర్క్ డ్రెస్సులు మగ్గం వర్క్ ఇక మా చిన్నోనికి హెవీగా అట్లా ఏం వేసుకోలేదు. ఎవరు ఏమన్నా అనుకొని ఏం కాదని వాళ్ళ కంఫర్ట్ మనం చూసుకోవాలి కదా అని మంచి సాఫ్ట్ క్లాత్ వేసిన. అస్సలు మేము గంత టైం ఉన్నాము, మార్నింగ్ వెళ్ళినామంటే అంటే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ 12కి వెళ్ళినాము, నైట్ 7కి వచ్చినాము. అప్పటి వరకు అసలు అక్కడ కొంచెం ఇరిటేషన్గా చిరాగ్గా ఏం ఫీల్ కాలేదు, మంచిగా ఫ్రీగా ఉన్నాడు, నవ్వుకుంటూ ఆట ఆడుకుంటూ ఉన్నాడు. అందుకే పిల్లలకి ఎప్పుడైనా కానీ చాలామంది ఎటన్నా వెళ్తే ఏడుస్తారు అట్లా మనం అనుకుంటాం, కానీ వాళ్ళకు డ్రెస్ను బట్టి కూడా ఏడుస్తారు కొన్ని టైమ్స్ అయితే. ఇక్కడనైతే మా పట్నం అయితే వేస్తున్నారు. ఇక మా వాళ్ళందరూ అక్కడ కూర్చుండి చూస్తున్నారు పట్నం వేసే టైంలో. ఇక మేము ప్రదక్షిణాలు చేసే 5 టైమ్స్ తిరిగేలోపే ఇక్కడ పట్నం అంతా రెడీ అయిపోయింది.
ఇక ఈ పట్నం వేసిన తర్వాత మా చిన్నోనికైతే 5 కత్తెర్ల వెంట్రుకలు ఇస్తారన్నట్టు. అంటే ఫస్ట్‌లో మా అత్తమ్మ యాలాల అక్కడ ఇచ్చేదంట. ఇక ఎప్పుడైతే ఇక్కడ కుందారంలో మల్లన్న టెంపుల్ అయిందో అప్పటినుంచెల్లి స్టార్టింగ్ పిల్లలకు 5 కత్తెర్లు ఇక్కడ ఇచ్చి తర్వాత 5 కత్తెర్లు యాలాల టెంపుల్‌లో ఇస్తుందంట. ఇక ఇప్పుడైతే కుందారంలో అయిపోయిన తర్వాత శివరాత్రి తర్వాత యాలాలలో ఇద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఇక అప్పటికి కొంచెం ఇంట్లో అందరికీ పడితేనేమో వెళ్ళి ఇస్తాము, లేకపోతే మళ్ళీ శ్రావణంలో ఇద్దామని డిసైడ్ అయినాం అన్నట్టు. ప్రజెంట్ అయితే స్టార్టింగ్ మనం మొక్కు మాత్రం తీర్చుకున్న తర్వాత ఇక ఎప్పుడు ఎంటికలు ఇచ్చినా ఏం కాదన్నట్టు. వీడియో మొత్తం అయితే ఇట్లనే ఉంటుందండి. జస్ట్ అక్కడ జరిగే ప్రాసెస్, మేము ఏం వండుకొని తిన్నామో, ఎట్లున్నది పిల్లలతోని అట్లనే ఉంటుంది. ఇంట్రెస్ట్ అనిపించిన వాళ్ళే చూడండి, లేని వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయండి, వాటిగా టైం వేస్ట్ చేసుకోకండి. కాకపోతే ఈ టెంపుల్ చాలా ఫేమస్. మంచిర్యాల సైడ్ ఈ దగ్గరలో ఎవరైనా అంటే నా వీడియోని ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్కి ఒక్కసారైనా రండి. అంటే మల్లన్న దేవుడు ఉన్న వాళ్ళే రావాలని ఏం లేదు, టెంపుల్కి ఎవరైనా రావచ్చు. కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి, అంటే మనకు మల్లన్న దేవుడు లేడు కదా, పోవచ్చో పోరాదో అట్లా ఇట్లా అని. అట్లా ఏం ఉండదు. అట్లా అంటే మా మమ్మీ వాళ్ళకి మల్లన్న దేవుడు లేనే లేడు, అయినా మాతోనే టచ్చిర్రు, ఇక్కడ అన్నీ చూసుకుంటా ఎంజాయ్ చేసిర్రు అన్నట్టు. ఈ టెంపుల్ ఎందుకో నాకు కూడా మంచి నమ్మకం అనిపించింది. మనం కోరుకున్న కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయి అనిపించింది. ఏదైనా కానీ మనకు కొంచెం ఏదైనా సక్సెస్ అయినప్పుడే కదా దాని మీద నమ్మకం ఉంటుంది. నాకైతే అట్లా నమ్మకం కలిగింది. ఇయర్లీ ఒక్కసారన్నా మేము కంపల్సరీ అంటే వీలైనప్పుడల్లా వస్తాము. ఇంకా పాసిబుల్ అయితేనైతే ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అయితే పోతాము. మెయిన్గా బుధవారము ఆదివారం అన్నట్టు మల్లన్న దేవుని రోజులు అవి. ఇక్కడనైతే మా పట్నం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పట్నాన్ని మొత్తం తొక్కుతారు అంటారు కదా, అట్లా అదంతా చేసిన తర్వాత ఆ బొట్ట అయితే అందరికీ పెడుతున్నారు. ఇక మా చిన్నోనికి కూడా పెట్టించిన, కాకపోతే కండ్లల్లో పడుతుందని కొంచెం అటు ఇటు ఊదిన అన్నట్టు. ఇక్కడ అన్ని ఆయన జోకులు చేస్తాడు కొన్ని ఆ ప్రాసెస్ చేసేటప్పుడు. ఇక వాటిని చూసుకుంటే మా వాళ్ళంతా నవ్వుకుంటారు. ఇక నెక్స్ట్ అయితే పట్నాన్ని అందరూ మంచిగా మొక్కుతారు అన్నట్టు. ఆయన ఒక విధంగా గిట్ల మొక్కాలని చెప్పిండు. చేతులను అటు ఇటు 3 టైమ్స్ అని మొక్కాలన్నట. అందరికి ఒకరి తర్వాత ఒకరు పట్నాన్ని అయితే మొక్కుకుంటారు. మొక్కుకున్న తర్వాత అయ్యగారికి అయితే ఇక కట్నం పెడతారు అన్నట్టు. మన పట్నం వేసినందుకు అతనికి మొక్కు చెల్లించుకుంటారు అన్నట్టు. ఈ విధంగా ఇక నా చిన్న కూతురు అది కూడా మొక్క రాకున్నా కానీ వంగి మేము ఏ పని చేసినా కానీ ఎట్లా చేస్తే ఇది అట్లనే చేయడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. ఇది కొంచెం పెద్దది అవుతుంది, అన్ని మాటలు నేర్చుకున్నది, మనం ఎట్లా చేస్తే అట్లనే అన్నీ కాపీ పేస్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ అయితే మా ఆయన మా తమ్ముడు అంటే మా చిన్న వెంట్రుకలు మేనమామలు పడతారు కదా, వాళ్ళైతే ఇక మొక్కుకుంటున్నారు. ఇక కొన్నిట్లలో కొందరు అయ్యగారుల ఇసలు తండ్రిలు పట్టాలి అని చెప్తున్నారు. ఇక మన వెనకటి ప్రకారం అయితే మేనమామనే వెంట్రుకలు పట్టాలి కాబట్టి ఇక మా తమ్ముడు వచ్చిండు. ఫస్ట్ మా పాప అప్పుడేమో అన్నయ్య పట్టిండు వెంట్రుకలని 5 కత్తెర్లు, ఇప్పుడు మాత్రం తమ్ముడు పట్టిండు అన్నట్టు. ఇక మా తమ్ముడు మామయ్యనైతే మంచిగా పట్నం వెతుకుంటారు. వీళ్ళిద్దరు జంట పాయరాలు. మా మావయ్య మా అత్తమ్మని చూడండి అస్సలు ఉండడు, అంత మంచి బాండింగ్తో ఉంటారు అన్నట్టు ఇద్దరు. ఇక్కడ నేను అస్సలు దేవుడినే చూపించలేదు కదా, చూడండి మల్లన్న దేవుడు ఎంత మంచిగా ఉన్నాడో. అందరైతే ఒక్కసారి మంచిగా మొక్కుకోండి అబ్బా. వీడియోలో చూసిన వాళ్ళు ఇంత మంచి భాగ్యం ఎవరికి కలుగుతుంది, దేవుణ్ణి మంచిగా ఇంత క్లియర్గా చూపెడుతున్న వీడియోలోనైతే. ఇక నా చిన్న కూతురు దాని అవతారం చూడరు ఒక్కసారి. దానికి ఎక్కడికి పోయినా తిండే లోకం అన్నట్టు మొత్తము ఆ చిప్స్ ప్యాకెట్లు పట్టుకొని తినుకుంటూనే ఉంది. ఒక 2 చిప్స్ ప్యాకెట్లు తిన్నది కావచ్చు. ఇక అంతమందిలో నేను ఏమంటా ఇక ఎట్లా ఏమనని మంచిగా నవ్వులుకుంటూనే ఉన్నది, నోటికి రికం మాత్రం లేదు. ఇక్కడనైతే దేవుళ్ళ దగ్గర కొంతమందికి దేవుళ్ళు వస్తాయి కదా, అట్లనే ఇక మా తరపు నచ్చిన అతనికైతే అన్నయ్యకు దేవుడు వచ్చింది. ఇక ఆయన కొంచెం అరుచుకున్నారు అన్నట్టు మా వాళ్ళు. అలా చెప్తారు కొన్ని. ఇక మనకు ఒక నమ్మకం అన్నట్టు, అది అంతే. ఇక తర్వాత మా బోనాలు అన్నీ ప్రిపేర్ అయినాయి కదా, ఇక్కడికి వీళ్ళను ఏమంటారు అసలు నేను మర్చిపోయానండి, ఏమనుకోకండి. వీళ్ళైతే వచ్చి ఇవన్నిట్లలో దేవునికి సమర్పించుతారు అన్నట్టు.
ఈ అయ్యగారులు వచ్చి సమర్పించిన తర్వాత ఇక మన బోనం అయితే దేవునికి చెల్లించినట్టు. మా అత్తమ్మనైతే ఇక్కడ అన్ని ఉపారాలు పెడుతుంది, 5 ఉపారాలు మల్లన్న దేవునికి. ఇక మనం ఇవి తీసుకుపోయి దేవుని దగ్గర ఏం పెట్టడం ఉండదు, ఇక్కడనే మనం ఎక్కడ బోనం వండినామో అక్కడనే 5 ఉపారాలు పెట్టి దేవునికి అయితే ముట్ట చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ 3 టెంపుల్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి మల్లన్నది, ఒకటి నాగమ్మ టెంపుల్, ఒకటి ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడికి వచ్చేటప్పుడే 3 కొబ్బరికాయలు తీసుకొని రావాలి మెయిన్గా. ఒకటి ఎల్లమ్మ దగ్గర, ఒకటి మల్లన్న దేవుని దగ్గర కొడతారు, ఇంకోటి నాగమ్మ దగ్గర. సింగిల్ కొబ్బరికాయ అయితే అస్సలు కొట్టరు, కంపల్సరీ 3 కొడతారు. ఆ తర్వాత ఇక వెంట్రుకలు ఇచ్చిన తర్వాత మన బట్టలు పెట్టే అది ఉంటుంది కదండి ఒక పద్ధతి. ఇక మా మమ్మీ అయితే మాకు బట్టలు పెడుతుంది అన్నట్టు. ఇక నా కూతురు మా మమ్మీ బొట్టు పెడితే అది బొట్టు పెట్టుడు, ఆ బొట్టు తీసుకొచ్చి మళ్ళీ నాకు పెట్టుడు, ఇక దాని అదే పని. ఆ తర్వాత మా మమ్మీ ఇక మా చిన్నదానికి డ్రెస్, చిన్నోనికి, మా ఆయనకు, నాకైతే పెట్టింది. ఆ తర్వాత ఇక అన్నయ్య వదిన వాళ్ళు కూడా బట్టలు తీసుకొచ్చారు అన్నట్టు. వాళ్ళు కూడా ఒకరి తర్వాత నాకైతే కొంచెం జలుబు ఎక్కువ అయింది, అందుకే వాయిస్ ఇచ్చేటప్పుడు మొత్తం తడబడుతుంది, అంటే దగ్గులాగా వస్తుంది, అందుకే అట్లా కొంచెం తడబడుకుంటూ ఇస్తాను, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఇక నా వీడియోస్ ఎవరో కొంతమంది చూస్తున్నారు, ఇక వాళ్ళకు కూడా మొత్తానికి నచ్చకపోతే ఎట్లుంటుంది, అందుకే చెప్తాను వాయిస్ డిస్టర్బెన్స్ ఉందని. ఈ మల్లన్న దేవుని దగ్గర ఇది అయిపోయిన తర్వాత ఏలాల ఉంటుందని చెప్పిన కదండి, అక్కడ ఒక మల్లన్న ఉంటాడు అన్నట్టు. మల్లన్న దేవునికి కూడా కొన్ని కొమరవెల్లి మల్లన్న, గట్టు మల్లన్న, కుందారం మల్లన్న ఇట్లుంటాయి అంట పేర్లు. ఇక ఏ దేవుని దగ్గర ఇచ్చే వెంట్రుకలు ఆ దేవునికి చెల్లించుకుంటారు. ఈ కథలు అయిపోయిన తర్వాత మాకు నెక్స్ట్ కొమరవెల్లి మల్లన్న, తర్వాత వేములవాడ, కొండగట్టు, దుబ్బరాయేసుడు, లాస్ట్ సమ్మక్క సారక్క దగ్గర ఫైనల్ వెంట్రుకలు అన్నట్టు. అంటే కొండగట్టు దగ్గర పూర్తి గుండె వేసిన తర్వాత సమ్మక్క దగ్గర ఆ పిలకని తీస్తారట. ఇది మా ఇంట్లో ఉన్న ప్రాసెస్ అన్నట్టు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మా సైడ్ అయితే ఇట్లున్నది, మా మమ్మీ వాళ్ళ సైడ్ అదొక రకమైన ప్రాసెస్ అన్నట్టు. ఇక ఒక్క దగ్గర చెల్లింపు అయింది అనుకోండి వెంట్రుకలు ఇచ్చుడు, ఇక నెక్స్ట్ మనం ఎప్పుడన్నా మనకు ఫ్రీ టైం దొరికినప్పుడు పోయి ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఇక మాది ఇక్కడ అంత ప్రాసెస్ అయిపోయింది, బట్టలు పెట్టడం అవన్నీ అయిన తర్వాత ఇక భోజనాలు అన్నట్టు. ఇక ఆల్రెడీ చీకటి అయింది మొత్తము, కొంతమంది మా పక్కకున్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇక కొందరైతే ఇక మా తర్వాత ఇంకిద్దరికి పట్నం వేసారు అన్నట్టు. ఆ చీకట్లో కూడా ఇంకా పట్నం వేయించుకున్నట్టు వాళ్ళు వస్తున్నారు. కొంతమంది ఇక్కడ నిద్ర తీస్తారంట, అందుకే ఇక ఈవినింగ్ అంటే సాయంత్రం 7కి అట్లా కూడా చాలామంది వచ్చి ఇక్కడనైతే బోనాలు వండుతున్నారు అన్నట్టు. మొత్తానికైతే ఇక మా కుందారం మల్లన్న టెంపుల్లో మా బోనాలు అయితే ఈ విధంగా జరిగినాయి. వీడియోనైతే చివరి వరకు చూసిన వాళ్ళు అయితే చిన్న లైక్ అని ఇవ్వండి అబ్బా, కొంచెం సపోర్ట్గా ఉంటుంది నాకు కూడా. జస్ట్ ఇట్లా వ్లాగ్స్ అన్న పెడదామని పెడుతున్నాయి చిన్న పిల్లలతోని. ఇక నాకు వంట వీడియోస్ అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు, ఇక నా పిల్లలు సరిగ్గా చేయనివ్వట్లేదు. ఇక చేసే టైంలో వీళ్ళు ఏడ్చుడు ఇదంతా ఏందని వ్లాగ్స్ అయితే కొంచెం బెస్ట్ కదా అని ఇవి వేస్తున్నాయి. ఫైనల్గానైతే మొత్తం అందరు తినేసిన తర్వాత తట్ట బుట్ట అన్నీ ఇంటికాడ ఎట్లా సదురుకొని వచ్చినామో ఇక్కడ ఇవన్నీ సదురుకొని పోయి ఇక మళ్ళీ ఒక కార్ వచ్చింది, ఒక ఆటో వచ్చింది రిసీవ్ చేసుకోవడానికి. ఇక మేమైతే ఇంటికి క్షేమంగా